వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే మోహన్ బాబు గారి పైన పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి ఆయనకి బెయిల్ దొరుకుతుందా దొరుకుతా ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి అడ్వకేట్ వర్మ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే సార్. అంటే ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ముగ్గురిని పిలిచి కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అసలేంటి, అతను అరెస్ట్ చేస్తారా లేదా మోహన్ బాబు గారిని? అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఆ విషయాన్ని 4 గోడల మధ్యలో ఉండాలి, చర్చ జరగాల్సింది. అది బయటకు వచ్చారు. మనోజ్ గారి రూపంలో అయితుంది, విష్ణు గారి రూపంలో అయితుంది, మోహన్ బాబు గారి రూపంలో అయితుంది, బయటకు వచ్చారు. బయటకు వచ్చినాక ఒక సెలబ్రిటీ హోదాలు ఉన్నప్పుడు మీడియా వాళ్ళు కవరేజ్ చేయడం ఏదో ఆ ఇంథియాసిజం ఉంటుంది, డెఫినెట్లీ కవర్ చేస్తారు. ఎందుకంటే ప్రజలకు ఏం జరుగుతుంది అంటే మంచి జరిగిన మంచి చెప్తారు, చెడు జరిగిన చెడు చెప్తారు. అది మీడియా యొక్క బాధ్యత. ఆ బాధ్యతాయుతంగా వెళ్ళిన మీడియాను దాడి చేయడం అనేది మేము ఒక న్యాయవాదులుగా ఖండిస్తున్నాం. దానికి అంటే అప్పుడు దాన్ని బట్టి అప్పుడు సెక్షన్ ప్రకారం 118 ప్రకారం వాళ్ళు కేసు నమోదు చేశారు. ఆ కేసులో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, స్టే ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఈ సెక్షన్ ఇట్లా కాదు అని చెప్పి దాని కంప్లైంట్ బేసింగ్ ఆన్ జర్నలిస్ట్ కంప్లైంట్ అయితే ఎవరైతే టీవీలో బాధితుడు ఉన్నాడో ఆ బాధితుల కంప్లైంట్ ప్రకారం సెక్షన్ 109 అంటే అటెంప్ట్ మర్డర్ కింద బిఎన్ఎస్ ప్రకారం అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈ సెక్షన్ ప్రకారం అంటే ఎవరికైనా చట్టం ముందు అందరూ సమానం, చట్టం ఎవరిని కూడా వేరే అతీతం కాదు, చట్టానికి ఎవరు అతీతం కాదు. సో దాని ప్రకారం మోహన్ బాబు అయితేంది, అల్లు అర్జున్ అయితేంది, ఇంకెవరైనా కానీ ఆ సెక్షన్ వర్తిస్తే డెఫినెట్లీ వాళ్ళు శిక్ష అర్హులే. ఆ శిక్ష అర్హులే కాబట్టి వాళ్ళకు మినిమం ఒక 10 years మరియు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. సో అరెస్ట్ చేస్తారా లేదా అని బేసిక్ కంప్లైంట్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటుంది. రైట్. అంటే బెయిల్ దొరుకుతుంది అంటారా ఒకవేళ ఇది అరెస్ట్ అయితే? అంటే ఇక్కడ కంప్లైంట్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ బట్టి ఆ చెవుకు ఆపరేషన్ జరిగిందని మేము మీడియా ద్వారా విన్నాము. సో అక్కడ కంప్లైంట్ ని బట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుందో దాన్ని బట్టి వాళ్ళకి బెయిల్ దొరుకుతుందా లేదా వాళ్ళ యొక్క అడ్వకేట్ ను బట్టి ఉంటుంది. సో ఇది ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది జడ్జి గారి న్యాయస్థానంలో ఉంటుంది. రైట్. అసలు ఏంటి సార్, బౌన్సర్స్ ని పెట్టుకోవచ్చా ఎవరైనా సరే? అది లీగలా ఏంటి? గతంలో ఇండియన్ పీనల్ కోడ్ లో ఈ బౌన్సర్ల గురించి ఎక్కడ కూడా ప్రతిపాదన రాలేదు. సో ఇప్పుడు సెక్షన్ 125 ప్రకారం బిఎన్ఎస్ లో ఈ బౌన్సర్ల గురించి తీసుకొచ్చారు. ఆ బౌన్సర్లు ఏంటంటే ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ హోదాలు ఉన్న కానీ ఒక వ్యక్తికి ప్రొటెక్ట్ చేయడానికి బౌన్సర్లు పెట్టుకోవచ్చు. ఆ బౌన్సర్లు పెట్టుకున్న తర్వాత ఆ బౌన్సర్లు ఆ వ్యక్తికి మాత్రమే ప్రొటెక్ట్ చేయాలి. వేరే వాళ్ళకు హాని చేయకూడదు, ఇంజూరీ చేయకూడదు, వేరే వాళ్ళు కుట్టకూడదు. సో ఆ కొడితే సెక్షన్ 125 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళకు రేపొద్దున చట్టం వాళ్ళను శిక్షించి 6 నెలలు మినిమం 3 months to 6 months జైలు శిక్ష వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ 125 సెక్షన్ వర్తిస్తుంది. రైట్. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులన్నీ ఎక్కువైపోతున్నాయి. జర్నలిస్టుల కోసం ఒక చట్టం తీసుకురావాలంటూ కూడా ఇప్పటికీ చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వస్తుందంటారా? జర్నలిస్టుల పైన జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే వీళ్ళు నిత్యం ప్రజల్లో వండుకుంటూ ప్రజలకు ప్రభుత్వానికి ఇక్కడ ఏం జరుగుతుందో అంటే పబ్లిక్ లో ఏం జరుగుతుందో ప్రజలలో ఏం జరుగుతుందో ప్రజలకు చేరవేసేది ఓన్లీ మీడియానే. సో మీడియా ఎప్పుడు కూడా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కడ ఉండకుంటే మీడియా ద్వారా తెలియదు, ప్రజలకు తెలియదు. సో తెలియదు కాబట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి. కొంతమంది అటాక్ చేస్తారు, కొంతమంది రకరకాలుగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ, ఆ మీడియాను ప్రచారం చేసే స్వేచ్ఛ మీడియా వాళ్ళకు ఉంటుంది. ఆ మీడియాను ప్రచారం చేస్తున్న క్రమంలో వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుందో అదే విధంగా ఈ మీడియా వాళ్ళకు న్యాయవాదులకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పి మేము ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఈ అడ్వకేట్లకు ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు పెడతారని అసెంబ్లీలో పెడతారని చెప్పి అంటున్నారు, మేము విన్నాము. అండ్ ఈ జర్నలిస్టులకు కూడా ఈ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా మనోజ్ అలాగే విష్ణు వీళ్ళ మధ్య గొడవలు అందరూ చూసుకొని తెలిసిందే. అండ్ మోహన్ బాబు గారు ఒక సెన్సేషనల్ ఒక ఆడియో అయితే రిలీజ్ చేశారు. అందులో నా ఆస్తి నా ఇష్టం అని చెప్పేసి అంటారు. ఏంటి ఇప్పుడు అతని ఆస్తి ఎవరికైనా రాసుకోవచ్చా? అతని హక్కు ఉందా? మరి కొడుకులు కదా, ఒక పక్క కూతురు కూడా ఉంది. ఆయన స్వార్జితం కాబట్టి ఆయన ఎవరికైనా రాసుకోవచ్చు. ఆయన సొంత ఆస్తి వారి తాతల కాలం చూస్తే మనవలకు హక్కు ఉంటుంది. సో మోహన్ బాబు గారే కష్టపడి సంపాదించినారు కాబట్టి దాని గురించి మాట్లాడే రైట్ ఎవరికి లేదు. ఆయన స్వార్జితం, ఆయన ఇష్టం. కానీ ఇక్కడ ఈ జర్నలిస్టుల పైన దాడి చేయడం అనేది వాళ్ళు 4 గోడల మధ్యలో జరగాల్సిన విషయాన్ని బయటకు వచ్చారు కాబట్టి జర్నలిస్టులను దాడి చేశారని చెప్పి మేము భావిస్తున్నాం. అది చట్టరీత్యా తప్పు, శిక్షార్హుడు. అంటే అసలు మా ఫ్యామిలీ విషయాలు ఎందుకు కవర్ చేయాలని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇది మా అంతర్గత మేము మాట్లాడుకునే విషయాలు.
మీరు ఇది కూడా కవర్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. మీరు ఇంట్లో మాట్లాడుకోలేదు కదా, బయటకు వచ్చారు. ఉమ్, బయటకు వచ్చి మంచు మనోజ్ గారు రిక్వెస్ట్ చేశారు, నాకు అన్యాయం జరుగుతుందని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేయడం వల్ల మీడియా వాళ్ళు వెళ్ళారు. ఆ రిక్వెస్ట్ చేయకుండా వాళ్ళు మీడియా వాళ్ళకు వెళ్ళారు. అంటే పర్సనల్ విషయాలు మీడియా వాళ్ళు కూడా కవర్ చేయరు. ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఎవరు కవర్ చేయరు. బయటకు వచ్చి ఒక సెలబ్రిటీ హోదాలో మీరు ఉన్నారు కాబట్టి, ఆ సెలబ్రిటీ హోదా బయటకు వచ్చారు కాబట్టి అది కవర్ చేయడానికి వెళ్ళారు. కవర్ చేయడానికి వెళ్ళిన దాడి చేయడం అనేది అమానుషం. ఎందుకంటే అంత పెద్ద ఆయన, ఒక 75 సంవత్సరాలు ఉన్న అవార్డు గ్రహీత, ఆయన దాడి చేయడం ఒక మెచ్యూర్డ్ కాదు. ఇంతకుముందు చాలా మంది అంటున్నారు, నువ్వు మనిషివా మోహన్ బాబు అంటున్నారు. అది ఆ వర్డ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈయన ప్రవర్తన తీరు, ఎందుకంటే సినిమా షూటింగ్ లో కానీ వేరే వేరే ప్లేస్లలో కానీ ఆ విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి ఆ పేరు వస్తుంది. వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు? సో ఆయన బిహేవియర్ అంతా, సో ఆ బిహేవియర్ తగ్గించుకొని సెలబ్రిటీ హోదాలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఉమ్. ప్రజల పైన, మీడియా పైన జాగ్రత్త వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్ అసలు ముఖ్యంగా వాళ్ళిద్దరి దగ్గర గన్స్ సీజ్ చేశారంటూ కూడా చెప్తున్నాము. విష్ణు దగ్గర అలాగే మోహన్ బాబు గారి దగ్గర. అది గన్స్ గురించి మా దృష్టికి రాలేదండి. అయితే సెక్షన్ 109 ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండు అని తెలిసింది.